ఇంకొక పక్క ప్రజలు మాట్లాడితే, ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట. రేవంత్ రెడ్డి పిచ్చి కళలు గనకు చాలామంది నియంతలు పోయినరు ఈ ప్రపంచంలో. ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లను చంపి 100-200 మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. నేటువంటి వాళ్ళకి ఇంతంతా కేవలం 5-6 మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు, ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు ఉన్నాడు. లక్షల కోట్ల గొంతులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎవరి ముందర పోయి మైకి పెట్టి అడగమను, నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందో నీకు అర్థమవుతుంది. నీ కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పై స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి, దెబ్బతింటారు. సోషల్ మీడియా పిల్లలకు లుకౌట్ నోటీస్లా? సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. ఎయిర్పోర్ట్లో అరెస్టా? ఎందుకు భయపడుతున్నావు అంతగానో? అప్పుడే ఏమైంది? మొదలే కాలేదు కదా, ముందుంది కదా ముసలి పండగ. ఎందుకు వణికిపోతున్నావు రేవంత్ రెడ్డి? అప్పుడే ఒక 5-6 సోషల్ మీడియా పిల్లల్ని భయపెట్టియంగానే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుందా? ఆపగలుగుతావా? ఏ ప్రచారాలు లేనాడు, ఏ ప్రసార మాధ్యమాలు లేనాడు ఉత్తరం రాసి పంపడానికి కూడా చదువురాని కాలం నాడు గప్పుడే భయపడలే మానవజాతి తిరుగుబాటు చేయడానికి. పెద్ద పెద్ద నియంతల్ని ఖతం చేసింది. ఈ తెలంగాణకు ఇంకా అంతకంటే గొప్ప చరిత్ర ఉంది. ఏ చదువురాని రైతాంగమే అద్భుతమైన ఆయుధాలు పట్టి నియంతృత్వాన్ని ఖతం చేసింది. నువ్వేందో నీకు తాబేదారులైన పోలీస్ అధికారులు ఒకరిద్దరు నువ్వు చెప్పింది ఆడుతున్నారు, చట్టాన్ని వ్యతిరేకంగా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ అది కూడా ఆపలేవు. నువ్వు ఎన్ని బొంకినా, నువ్వు ఎన్ని బుకాయింపులు చేసినా, మూసి పేరు మీద నువ్వు ప్రజలకు ఏదైతే ద్రోహం పెట్టినవో ప్రజల ఇండ్లు కూలగొట్టడానికి, వాళ్ళ బతుకుల్ని నాశనం చేసి నువ్వు డబ్బులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనియదు తెలంగాణ సమాజం. తప్పకుండా వాళ్ళ ఎమ్మటి బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళని కాపాడుకుంటాం. మీ బండారం బయట పెడతాం, ప్రజల్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. తప్పకుండా న్యాయాన్ని గెలిపించుకొని తీరుతాం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 1956 నుంచి ఇప్పటి వరకు మొత్తం హైదరాబాద్లో ఉన్న చెరువులేంది, తెలంగాణలో ఉన్న చెరువులేంది, మూసి పరివాహక ప్రాంతం ఆ రోజు ఏముంది, 2014 నాటికి ఏముంది, 14 తర్వాత ఏముంది, చర్చకు మేము సిద్ధం. నువ్వు వస్తావా చెప్పు? బట్టి ఎవరు వస్తారు మీ తరఫున? ముఖ్యమంత్రి వస్తాడా? నువ్వు వస్తావా? నేను సిద్ధంగా ఉన్నాం. మా చిన్న సోషల్ మీడియా పిల్లని చూసే నీకు వణుకుతుంది, గడగడ లాగుదడుస్తుంది. కేసీఆర్ కావాలా దానికి? ఇంక ఇప్పుడే కేసీఆర్ కావాలా దానికి? అదే మరి ఏమవుతుంది? ఎందుకు అడుగుతున్నావు మరి కేసీఆర్ కావాలి? నువ్వు మా దానికి కూడా అక్కర్లేదు. మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న లుకౌట్ నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తొంకరావాడదా? మా అన్నీ దాటితే కదా, మా లెవెల్స్ అన్ని దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు.
చాలా సమయం ఉంది. ముఖ్యమంత్రి మమ్మల్ని హైదరాబాద్ పేరు మీద మూసీ పేరు మీద మమ్మల్ని డైవర్షన్లో పడేలి ఒక దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఇంకోటి సృష్టించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఎక్కడి పోవు ఏది మర్చిపోరు ప్రజలు, అన్ని లెక్కరాస్తారు, అన్ని లెక్కరాస్తారు ప్రజలు. ఎక్కడికి పోతారు? ఇంకా సమయం ఉంది కదా. మేము కూడా అనుకున్నాం, మేము కూడా ఇంత తొందరగా మాట్లాడాలి అనుకోలే, ఏడా టైం ఇద్దామని అనుకున్నాం. ఆయన 100 రోజులే పెట్టుకున్నా మేము 100 రోజుల కొరకు తొందర పడలే. కానీ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజల తిరుగుబాటు ఎట్లుంది, ప్రజల చైతన్యం ఎట్లా ఉంది, ప్రజలు బహుశా నాకు తెలిసి మొత్తం ఈ మధ్యకాలంలో మన రాజకీయ చరిత్రలో, సమకాలీన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ ఆఫీస్కి ప్రజలు మహిళలతో సహా, ఎన్నడూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ముస్లిం మహిళలతో సహా వందలాది మంది వచ్చి మీరు రండి మా తరఫున కొట్లాడని అడిగిన ఒక దృశ్యం ఇక్కడనే చూసినాం. ఇవాళ మేము తెలంగాణ భవన్ చూసి గర్వపడుతున్నాం. కేసీఆర్ కట్టినాడు చెప్పిండు ఆ మాట. తెలంగాణ భవన్ అంటే కేవలం ఒక బంగ్లా కాదు, ఇది తెలంగాణ ప్రజల ధైర్యానికి ప్రతీక, ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ప్రజలకు అండా ఇది అనే మాట కట్టినాడే చెప్పిండు. ఇవాళ మేము ఆ వచ్చే ప్రజలను చూసి మేము నిజంగా కూడా గర్వపడుతున్నాం. కేసీఆర్ ఆ రోజు చెప్పిన మాట, 2004లో ఇది ప్రారంభం చేసినట్టు చెప్పిన మాట ఇవాళ నిజమై తీరుతుంది అక్షరాల. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ దోపిడికి గురైనా, మోసానికి గురైనా, ఈ ప్రభుత్వం చేత ద్రోహానికి గురైనా ఇది మాకు ఒక కేంద్రం ఉంది అనే భావన, ఆ భరోసా ఇవ్వడం అనేది నిజం కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాం. ఏముంటుంది వాస్తవానికి చెప్పాలంటే, సర్వేలన్నేమో కాంగ్రెస్ అని ఇచ్చిండ్రు ఏదో అనుకున్నాం. కానీ సరే, ఆ స్థానిక ప్రజలు వాళ్ళు ఎట్లా ఆలోచించారో కానీ ఇది ఒక రకంగా చూస్తే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కొరకైతే రాహుల్ గాంధీకి లాభమైనట్టుగా కనబడుతుంది నాకు అడు ఓడిపోవడం అనేది. ఎందుకంటే ఆడ గెలిస్తే ఈ రేవంత్ రెడ్డి లెక్కనో సిద్ధరామయ్య లెక్కనో ఈ స్కామ్ల సార్లు వచ్చి ఆడ కూడా కథం చేద్దరేమో ఆ కాంగ్రెస్ పార్టీని. ఈడ ఉంటుందా? ఈడ పాతాళంలో పోదు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు. పాపం అదృష్టవంతుడు అయినట్టుండి ఆయన అక్కడ. వాళ్ళు ఏం ఆలోచించారు కానీ నాకైతే రాజకీయ విశ్లేషణ చేస్తే గిట్ట కనపడదు. పాపం ప్రజలకు నిజం అర్థమైనట్టుంది అక్కడ. రాహుల్ గాంధీ ఏం చెప్పినా, ఎవరైనా చెప్పినా ప్రజలకు బెంగళూరులో ఏమవుతుంది, కర్ణాటకలో ఏమవుతుంది, తెలంగాణలో ఏమవుతుంది అర్థమైనట్టుంది. నేనేమంటున్నా, వాళ్ళు ఏం ఆలోచించారో మనకైతే తెలియదు. రాహుల్ గాంధీ చెప్పినా తీసుకోలేదని కనబడ్డది. మన దగ్గర కూడా కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తక్కువ సమయంలో ఎన్నికలు అయినాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా మోసపోయారు. కానీ కొంచెం ఆలస్యమైన ఉంటే ఇట్లా ఉండేది కాదు ఫలితం. బహుశా ఇది అయిపోయి కూడా 7, 9 నెలలు 10 నెలలు అయింది కాబట్టి హర్యానా ప్రజలు కూడా తెలుసుకుంటారు వాస్తవాలు. మళ్ళీ మనకొక సిద్ధరామయ్యో మనకొక రేవంత్ రెడ్డి వస్తారని భయపడ్డట్టున్నారు.